మల్కాజ్గిరి సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయాన్ని ఎంపీ ఈటెల సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి హిందూ దేవాలయంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయంలో ముస్లిం యువకుడు చేసిన దుశ్చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆ యువకుడికి మతిస్థిమితం సరిగ్గా లేదని, భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ భారత్ది. 79 సంవత్సరాలుగా అనేక మతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు కలిసి జీవించేటువంటి గొప్ప దేశం భారతదేశం. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ జాతి ఐక్యతను, దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడుతున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా భారత్కు గౌరవం పెరుగుతున్నప్పుడు, భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, భారత ఆర్థిక స్థితిని చూసి ఓర్వలేనటువంటి కొన్ని మూర్ఖపు దుర్మార్గపు దేశాలు ఈ దేశంలో డీస్టెబిలైజ్ చేయాలని, ఈ దేశంలో అల్లకల్లను సృష్టించాలని, ఈ దేశ అభివృద్ధిని ఆపాలని, ఈ దేశ ఐక్యతను దెబ్బతీయాలని, ప్రపంచంలో భారత కీర్తి పతాకాన్ని దెబ్బతీయాలని చెప్పి చేసే ప్రయత్నంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి.